హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, థర్డ్ పేపర్కి సంబంధించి మెటీరియల్ సజెస్ట్ చేయండి, మంచి మెటీరియల్ సజెస్ట్ చేయండి, ఏ ఇన్స్టిట్యూట్ది బాగుంటుంది అని చాలామంది అడిగారు. మనకి నంబర్ ఆఫ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే మెటీరియల్ సపరేట్గా కూడా సేల్ చేస్తున్నారు. నా దగ్గర ఉన్నటువంటి మెయిన్స్ మెటీరియల్, ప్రిలిమ్స్ మెటీరియల్, థర్డ్ పేపర్కి సంబంధించిన మెటీరియల్ మీతో సజెస్ట్ చేస్తాను ఈ వీడియోలో. ప్రిలిమ్స్కి సంబంధించి నా దగ్గర ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్తో పాటు ఏఎల్టీ పబ్లికేషన్స్ అండ్ యూనివర్సల్ కూడా ఉంది. తక్కువ రకమైనవి కూడా మీకు ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే బయటికి అమ్మట్లేదు మెటీరియల్. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటేనే జేసీజే అవుతారని ఏం లేదు కదా. మనం వింటూనే ఉన్నాం, వితౌట్ కోచింగ్ జేసీజేలు చాలామంది ఉన్నారు. ఈ వీడియోలో నేను ఏదైతే మీతో చెప్తానో అది కంప్లీట్గా నా అభిప్రాయం మాత్రమేనండి. నాకేమనిపించింది ఈ మెటీరియల్స్ తీసి చదివిన తర్వాత అనేది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను చెప్పిన పాయింట్స్ కొంతమంది అగ్రీ చేయొచ్చు, కొంతమంది అగ్రీ చేయకపోవచ్చు. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఈ మెటీరియల్ బాగుంటుంది అని చెప్తే అది కొనేసేదాన్ని. ఇది చాలా సూపర్గా ఉంది, ఇది చదివితే చాలు జేసీజే అయిపోతారంటే అది కొనేసేదాన్ని. అలా కలెక్ట్ చేసిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా. నేను కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇందులో. పల్సారు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉన్నాయండి ఈ ఎంసీక్యూస్. ఈ పల్సార్ మెటీరియల్లో ఓన్లీ ఇంపార్టెంట్వే ఉంటాయి. మైలో పాయింట్ చూసుకున్నట్లయితే మీకు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు సబ్జెక్ట్ వైజ్ మీకు ఎంసీక్యూస్ అనేవి క్లియర్గా ఇచ్చారు. యూనివర్సల్లో మీకు సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. యూనివర్సల్ ఏంటంటే డెప్త్ వెళ్ళిపోతారనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1 ఉంది, దానికి సంబంధించి ఎన్ని ఎంసీక్యూస్ ఎన్ని విధాలుగా అడగచ్చు అనేది యూనివర్సల్లో ఇచ్చున్నారు. సెక్షన్ 1కి సంబంధించిన ఎంసీక్యూస్ అయిపోయిన తర్వాత సెక్షన్ 2 ఉంటాయి. కమ్స్ టు దిగ్విజయ్ మెటీరియల్, మీకు ఎక్కడెక్కడ జేసీజేకి సంబంధించిన మాక్ టెస్ట్లు కానీ, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, లేదంటే హైకోర్టు కండక్ట్ చేస్తుంది కొన్ని ఎంసీక్యూస్కి సంబంధించిన ఎగ్జామ్స్, అలాంటివి కానీ కంప్లీట్గా మీకు ఇందులో ఇచ్చున్నారు దిగ్విజయ్ మెటీరియల్లో. బార్ అసోసియేషన్స్ కండక్ట్ చేస్తాయి కొన్ని మాక్ టెస్ట్లు, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు దిగ్విజయ్ మెటీరియల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రిలిమ్స్కి సంబంధించి అర్థమైంది కదా. సో ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి చూద్దాం. మెయిన్స్కి సంబంధించి కూడా నాకు దిగ్విజయ్, పల్సార్, మైలో పాయింట్ అండ్ అలాగే దాంతోపాటు ఏఎల్టీ పబ్లికేషన్స్. ఇది వచ్చి ఈ బుక్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. పల్సార్ మెటీరియల్లో అయితే మీకు బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. ఎక్కువ లెంతీ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు పల్సార్ దాంట్లో. పల్సార్ మెటీరియల్లో ఈచ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. దిగ్విజయ్కి సంబంధించిన మెయిన్స్ మెటీరియల్ ఇలా ఉంటుంది, చిన్న బుక్లెట్ టైప్లో ఉంటుంది. మైలో పాయింట్ మెటీరియల్లో మాత్రం మనకి లెంతీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ బేరాక్ట్ బేస్ మీదే మైలో పాయింట్ మెటీరియల్ అనేది ఉంటుంది. పల్సార్ మనం తీసుకున్నట్లయితే షార్ట్ కట్లో ఉంటుందన్నమాట. బేరాక్ట్లో ఉన్నదే కానీ అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అంతవరకు షార్ట్ కట్లో ఉంటుంది. దిగ్విజయ్ మెటీరియల్ సెక్షన్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకి సపరేట్గా ఇస్తారు కానీ ఆన్సర్స్ అయితే మనకి క్వశ్చన్స్ కింద ఉండవు. మెటీరియల్ మాత్రం చాలా ఎలాబొరేటివ్గా, ఒక సెక్షన్కి సంబంధించి ఎంత ఎలాబొరేటివ్గా ఇవ్వచ్చు, మనకి ఎంత అర్థమయ్యేలాగా ఇవ్వచ్చు అనేది దిగ్విజయ్ మెటీరియల్లో ఉంటుంది. పల్సార్ మెటీరియల్లో మనకి ఎవ్రీ క్వశ్చన్కి సంబంధించి కేస్ లా ఏమి ఉండదు. మైలో పాయింట్ అండ్ దిగ్విజయ్ మెటీరియల్లో మాత్రం మనకి ఇక్కడ దిగ్విజయ్ చూసుకున్నట్లయితే సెక్షన్ కింద ఎన్ని కేస్ లాస్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తారు. మైలో పాయింట్ అయితే చెప్పాను కదా, బేరక్లో ఉన్నది ఇస్తారు అండ్ దాంతోపాటు కొంచెం ఎలాబొరేటివ్ మ్యాటర్ ఇస్తారు, కేస్ లాస్ కూడా ఉంటాయి. ఏఎల్టీ పబ్లికేషన్స్ కూడా అంతేనండి, కొంచెం ఈక్వల్గా మైలో పాయింట్ మెటీరియల్ లాగే అనిపిస్తుంది. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకు అర్థమయ్యే భాషలోనే ఇచ్చున్నారు. దిగ్విజయ్ మెటీరియల్ కనుక మనం తీసుకున్నట్లయితే మనం నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దిగ్విజయ్లో ఉన్న మెటీరియల్లోని ఆన్సర్ ప్లస్ ఇంకొంత మనకి ఏమైనా తెలుసుంటే దానికి కలిపి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్. పల్సార్ అండ్ మైలో పాయింట్ మాత్రం అలా కాదు, క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ కూడా వాళ్ళే కింద ఇస్తారు. ఏఎల్టీ పబ్లికేషన్స్ కూడా అంతే, క్వశ్చన్ ఉంటుంది, కింద ఆన్సర్ ఉంటుంది. థర్డ్ పేపర్కి సంబంధించిన ఈ బుక్ అండి ఇది నేను తీసుకున్నది. ఇందులో లీగల్ ఎస్ఐస్ అండ్ ఎస్ఐ రైటింగ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చున్నారు. ఒక 56 లీగల్ ఎస్ఐస్ వరకు ఇచ్చున్నారనమాట. ఇది రోజుకి మనం ఒక హాఫ్ ప్రిపేర్ అయ్యి మనం రాసినా కూడా మనకి ఈజీ అయిపోతుంది. ఎగ్జామ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఇచ్చినా కూడా దానికి సంబంధించి మనం ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఈ బుక్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. నా దగ్గర ఉన్న మెటీరియల్స్ ఇవి. మార్కెట్లో ఇంకా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. లీగల్ ఎస్ఐస్కి సంబంధించి, హ్యాండ్ రైటింగ్, ఎస్ఐ రైటింగ్కి సంబంధించి ఇలా చాలా బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటు పల్సార్ అండ్ మైలో పాయింట్ బుక్స్లో మనకి థర్డ్ పేపర్కి సంబంధించి ఇలా ఒక బుక్ ఇచ్చున్నారు. దాంట్లో ట్రాన్స్లేషన్కి సంబంధించి అంటే తెలుగు టు ఇంగ్లీషా, ఇంగ్లీష్ టు తెలుగునా కొన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికైతే ఇచ్చారు.
ఈ థర్డ్ పేపర్ బుక్ అయితే మాత్రం బాగుందండి. దీన్ని నేను గోజియాల ఏజెన్సీ నుంచి తీసుకున్నా. దీని ప్రైస్ 250 రూపీస్. ఇది తీసుకొని కూడా ఒక 2 years పైనే అవుతున్నట్టుంది. ఇప్పుడు ఏమన్నా ఇంకా పెంచి ఉండొచ్చేమో లీగల్ ఎస్ఐస్ ఇందులో. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటానంటే వెల్ అండ్ గుడ్ అండి, మీకు అర్థమైనట్టుగా మీరు రాసుకుంటారు. ఒకవేళ అంత టైం లేదు అంటే ఈ మెటీరియల్స్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుందండి. 3 వాల్యూమ్స్ చూపించాను కదా, అది 4000 అరౌండ్ ఉంది. నేను తీసుకున్నప్పుడు ప్రైజెస్ అవి. మైలో పాయింట్ బుక్ కూడా అంతే, ఒక 5000 నియర్లీ ఉంది. ఇప్పుడు పెరిగిందేమో నాకు ఐడియా లేదు. యూనివర్సల్ ప్రిలిమ్స్ అయితే మాత్రం నాకు అప్పుడు 700 చేంజ్ వరకు అయింది. పల్సార్ అంటే నేను కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇంక్లూడింగ్ ఫీతో ఇచ్చేశారు. ఓన్లీ మెటీరియల్ కావాలంటే ఉన్నట్లే ఉంది, ఒక 15,000 వరకు. దిగ్విజయ్ మెటీరియల్ మీకు బయట ఎక్కడా కూడా దొరకదు. ఏఎల్టీ పబ్లికేషన్స్ కూడా అంతే ఉందండి, నియర్లీ ఒక 5000 వరకు అలా ఉన్నట్టుంది. మైలా పాయింట్ ప్రిలిమ్స్ అయితే 1000 అలా ఉండింది నేను తీసుకున్నప్పుడు, ఇప్పుడు పెరుగుండొచ్చేమో. నేను ఏంటంటే ఎవరు ఏ మెటీరియల్ బాగుందంటే ఆ మెటీరియల్ కొనేసుకునేదాన్ని, చదవకపోయిన ముందు. ఈ వీడియోలో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో అది పూర్తిగా నాకు సంబంధించిన నా అభిప్రాయం మాత్రమే. ఎక్కువ టైం లేదు, అంత ఎక్కువ చదివి గుర్తుపెట్టుకునేంత ఓపిక లేదు అన్నప్పుడు మీరు పల్సార్ మెటీరియల్ తీసుకోవచ్చు. లేదండి మేము ఎక్కువ మ్యాటర్ తెలుసుకొని రాస్తాము, సబ్జెక్ట్ వైజ్ రాస్తాము అంటే మాత్రం మీరు మైలో పాయింట్ అయినా తీసుకోవచ్చు, ఏఎల్టీ పబ్లికేషన్స్ అయినా తీసుకోవచ్చు. కోచింగ్ తీసుకుంటే మీకు దిగ్విజయ్ మెటీరియల్ వస్తుంది. దాని నుంచి మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్నది చదివి ప్రిపేర్ అయ్యి రాయొచ్చు. కేస్ లాస్ మీరు రాస్తే కొంచెం ఎక్స్ట్రా ఇంప్రెషన్, ఒక 2 మార్కులు ఎక్స్ట్రా పడతాయి. మీకు పల్సార్లో చూసుకుంటే అన్ని క్వశ్చన్స్కి కూడా మనకి కేస్ లాస్ అనేది ఇవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ కేసులో ఏదైతే రాస్తారో అది కనుక చిన్న మిస్టేక్ అయినా కూడా మీకు ఇంప్రెషన్ పోతుంది, మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. రిస్క్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఇంకేమన్నా మీకు అర్థం కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఇంతవరకు మీరు ఏం మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు గనక యూజ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఓర్పు కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.